ఈ జనరేషన్ లో ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు వాడే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇంట్లో, ఆఫీసులో, ప్రయాణాల్లో ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు పెట్టుకుని పాటలు వినడానికి, సినిమాలు చూడడానికి లేదా ఎవరితోనైనా మాట్లాడడానికి హెడ్ ఫోన్లు వాడుతున్నారు. మరికొందరు వ్యాయామం చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు వాటిని ఉపయోగిస్తారు. కొందరైతే నిద్రిస్తున్నప్పుడు కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే ముందుగా దాన్ని మానేయండి. ఎందుకంటే దీన్ని పరిమితంగా వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ అతిగా వాడితే వినికిడి సమస్యలు, మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. రోజుకు 8-9 గంటలు హెడ్ ఫోన్లు లేదా ఇయర్ ఫోన్లు వాడితే కొన్ని రోజుల్లోనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీరు హెడ్ ఫోన్లు లేదా ఇయర్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తే తక్కువ ఆక్సిజన్ చెవులతో చేరుతుంది మరియు ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. చివరికి అది వినికిడి లోపానికి దారితీస్తుంది. ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్ల నుండి వచ్చే పెద్ద శబ్దాలు నేరుగా చెవులోకి వెళ్లి సెల్లను దెబ్బతీస్తాయి. లోపలి చెవి చాలా సున్నితంగా ఉండడం, కణాలు సన్నగా ఉండడం వల్ల అది మెదడుకు చేరుతుంది. దీనివల్ల చెవి లోపలి శబ్దం మెదడుకు చేరి కణాలు దెబ్బతింటాయి. ఎక్కువసేపు ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్లు ధరించడం మరియు బిగ్గరగా సంగీతం వినడం వల్ల కూడా చెవిపోటు పగిలిపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలను 2 గంటల కంటే ఎక్కువసేపు వినడం వల్ల చెవులు తీవ్రంగా దెబ్బతింటాయట. 105 నుంచి 110 డెసిబుల్ శబ్దం కేవలం 5 నిమిషాల్లోనే చెవులను దెబ్బతీస్తుంది. అలాగే చెవి ఇన్ఫెక్షన్ నివారించడానికి ఇయర్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్ల రబ్బర్ను క్రమానుగతంగా శుభ్రం చేయాలి, లేదంటే వాటిని తీసేసి కొత్తవి పెట్టుకోవాలి. రోజుకు 60 నుంచి 80 నిమిషాల పాటు 60 నుండి 70 డెసిబుల్స్ లో మాత్రమే హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లో సంగీతాన్ని వినాలి. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు ఇయర్ ఫోన్ పెట్టుకోకూడదు.